హలో ఎవ్రీబడి. ఇవాళ మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే 2024 ఎలక్షన్స్ జరిగాయి. ఈ 2024 ఎలక్షన్స్ జరిగిన తర్వాత బీజేపీకి కేంద్ర స్థాయిలో మెజారిటీ రాలేదు. దానివల్ల అన్ని స్టేట్ గవర్నమెంట్స్ యొక్క సపోర్ట్ తీసుకొని కొలిషన్ అనేది ఫామ్ చేసుకుందనమాట. సో దీనివల్ల మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి 3 వ్యక్తులు ఆ కేంద్ర స్థాయిలో మంత్రి హోదాని పొందారనమాట. మనకి చూసుకున్నట్టయితే రామ్మోహన్ నాయుడు గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా కేంద్ర స్థాయిలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే మనం ఈ కాంటెక్స్లో అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరు, దీని కింద ర్యాంక్స్ ఏమేమి ఉన్నాయి, దాని తర్వాత మనం రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మనకు ఛార్జ్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషన్లో ఉందా, వీటి గురించి క్లుప్తంగా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, వీటి గురించి కాన్స్టిట్యూషన్ ఏం మాట్లాడింది, వీటిలో ఎవరెవరిని మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాము అనేది ముందుగా డిస్కస్ చేసుకుందాం. అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరెవరు ఉంటారంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, దాని తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటారు, దాని తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు, డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు. సో ఈ క్యాబినెట్ మినిస్టర్స్కి మనము ఈ ఎన్నికల తర్వాత చూసుకుంటే దాదాపు 30 మంది క్యాబినెట్ మినిస్టర్స్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అయితే వీళ్ళు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్, వీళ్ళకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటుంది కనుక వీళ్ళు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేస్తారనమాట. ఇంకా మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి వీళ్ళు మనకి క్యాబినెట్ మినిస్టర్స్ కింద ఉండి వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఉంటారు. సో అయితే వీళ్ళు ఏ ర్యాంక్ ఎక్కువ, దాని తర్వాత వీటిలో కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి, ఈ క్లాసిఫికేషన్ కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా అనేది మనం చూసుకున్నట్టయితే ముందుగా మనకి అందరికన్నా హైయెస్ట్ ర్యాంక్ ఎవరికి ఉంటుందంటే క్యాబినెట్ మినిస్టర్స్కి ఉంటుందన్నమాట. వీళ్ళు అందరికన్నా ఫస్ట్ ర్యాంక్ వీళ్ళకు ఉంటుంది. సెకండ్ హైరార్కీలో వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్, వీళ్ళు థర్డ్ ఉంటారు, వీళ్ళు ఫోర్త్ ఉంటారు. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ అంతా కాన్స్టిట్యూషన్లో ఉంటుందా అంటే లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ మినిస్టర్స్ గురించి సైలెంట్గా ఉంటుందన్నమాట. ఏం మెన్షన్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో దీని గురించి ఉండదు. అయితే ఇంకా కాన్స్టిట్యూషన్లో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఏ విధంగా మెన్షన్ చేసి ఉంటారు అనేది చూద్దాం అనమాట. మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్టికల్ 74 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఉంటుంది. 74 కింద ఏముంటుందంటే దెర్ షల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ హూ షల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ సచ్ అడ్వైస్. అంటే ఈ 74 కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా ప్రెసిడెంట్కి ఎయిడ్ చేస్తూ ఉండాలన్నమాట, తను ఫంక్షన్ చేసే దాంట్లో. అండ్ ప్రెసిడెంట్ కూడా వీళ్ళ అడ్వైస్ మేరకు వ్యవహరించుకోవాలి. ఇది మనకి ఆర్టికల్ 74లో చెప్తున్న విషయం. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో డిఫరెంట్ ర్యాంక్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. అయితే ఇందులో క్యాబినెట్ అనే వర్డ్ ఉంది. క్యాబినెట్ మినిస్టర్స్కి హైయెస్ట్ ర్యాంక్ ఉందని మనం ఇందాకే చూసాము. అయితే ఈ క్యాబినెట్ అనే దాని గురించి కాన్స్టిట్యూషన్ ఏమన్నా మాట్లాడిందా అంటే యాక్చువల్గా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఈ క్యాబినెట్ గురించి ఎటువంటి ప్రస్తావన లేదనమాట. సో మనకు ఓన్లీ 352 ఆర్టికల్ కింద 44th అమెండ్మెంట్ ద్వారా ఈ క్యాబినెట్ అనే పదాన్ని చేర్చడం జరిగింది. సో 1970 వరకు కూడా మనకు క్యాబినెట్ గురించి కాన్స్టిట్యూషన్లో ఎటువంటి ప్రస్తావన లేదు. కానీ 1978లో చేసిన 44th అమెండ్మెంట్ ద్వారా మాత్రం మనకు ఈ క్యాబినెట్ అనే పదం చేర్చబడింది. అది కూడా ఎందులో అంటే ఆర్టికల్ 352 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ 352 దేని గురించి చెప్తుంది? ఈ 352 అనేది మనకి ఎమర్జెన్సీ గురించి చెప్తుంది అనమాట, నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. సో ఈ 352 కింద నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు ప్రెసిడెంట్ ఇవ్వచ్చు అంటే ఓన్లీ వెన్ దర్ ఈజ్ ఏ రిటర్న్ డిక్లరేషన్ ఇన్ రైటింగ్ ఫ్రమ్ ద క్యాబినెట్ మినిస్టర్స్ దగ్గర నుంచి రిటర్న్ డిక్లరేషన్ వచ్చినప్పుడు అయితే మాత్రమే మనము ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే మనకు అంతకుముందు ఇందిరాగాంధీ టైంలో క్యాబినెట్ ఎటువంటి అడ్వైస్ లేకోకుండా, క్యాబినెట్ని సంప్రదించకుండా ఇందిరాగాంధీ మనకి ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో దాని ద్వారా వచ్చిన అమెండ్మెంట్స్ 44th అమెండ్మెంట్ అనమాట. సో ఈ 44th అమెండ్మెంట్లో మనకు ఇలా ఓన్లీ ఈ క్యాబినెట్ డిక్లేర్ చేస్తే మాత్రమే రైటింగ్లో అప్పుడు ప్రెసిడెంట్
ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు అని చెప్పి దీంట్లో 44th అమెండ్మెంట్ ద్వారా పొందుపరచడం జరిగింది. సో ఇది దీని గురించి అనమాట. ఇంకా మనకి క్యాబినెట్ గురించి చూసుకుంటే ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కలిసి కూడా కొన్ని క్యాబినెట్ కమిటీస్ అనే వాటిని క్యాబినెట్ కమిటీస్ అని కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో ఈ క్యాబినెట్ కమిటీస్లో క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరూ మెంబర్స్గా ఉంటారు. బట్ ఈ క్యాబినెట్ కమిటీస్కి మాత్రం ఎటువంటి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ లేదు. సో ఎటువంటి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ డెప్యూటీ గురించి మాట్లాడుకుందాం. డెప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చార్జ్ తీసుకున్నారు కదా. అయితే మీరు అందరూ గమనించుంటారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను ఈ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పారు, కానీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పలేదు. ఎందుకు అలా అంటే డెప్యూటీ సీఎంని కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ లేదు. డెప్యూటీ సీఎంని కాన్స్టిట్యూషన్లో రికగ్నైజ్ చేయలేదన్నమాట. సో అందుకే ఇది జస్ట్ మనకి ఒక కన్వెన్షనల్గా ఒక అన్అఫిషియల్ దీనిగా మనకి డెప్యూటీ సీఎంని కన్సిడర్ చేస్తారు. అందుకే ఎవరైనా డెప్యూటీ సీఎం అయినా కూడా మనకి జస్ట్ మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఒక కేసులో ఏం జరిగిందంటే మనకి 1990లో దేవిలాల్ గారు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మంత్రిగా కాకుండా డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అని చెప్పి ఓత్ టేకింగ్ చేసుకున్నారనమాట. అయితే దీని గురించి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సో సుప్రీంకోర్టు దీన్ని ఏం చెప్పిందంటే ఈ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని ఓత్ తీసుకున్నంత మాత్రాన అతనికి ఎటువంటి స్పెషల్ పవర్స్ లేకపోవడం వల్ల అతనికి ఏం స్పెషల్ పవర్స్ లేవు కాబట్టి అది ఏం నేరం కాదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. సో ఈ దేవిలాల్ కేసులో ఈ కేసు అనేది ఈయనకి ఎటువంటి పనిష్మెంట్ లేకుండా వచ్చిందనమాట. సో అందువల్లనే డెప్యూటీ అనేది మనకి జస్ట్ ఒక ఇన్అఫిషియల్ కన్ఫరింగ్ ఆఫ్ ఇది అనమాట, లేబుల్ అనమాట. రీసెంట్గా కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఈ డెప్యూటీ అనే పదం పైన వేశారనమాట. ఈ డెప్యూటీ సీఎంగా చేస్తున్నారు, అది ఆర్టికల్ 14కి వైలేషన్ అని చెప్పి సుప్రీంకోర్టులో పిఐఎల్ వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఇది జస్ట్ ఒక లేబుల్ లాగా ఉంటుంది మాత్రమే, కానీ వీళ్ళకి ఏమీ స్పెషల్ పవర్స్ ఉండవు, వీళ్ళు కూడా మిగిలిన క్యాబినెట్ మెంబర్స్ లాగే, కాబట్టి వీళ్ళకి ఈ డెప్యూటీ అనేది పెద్ద ఇష్యూ కాదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది అనమాట. సో ఇది దీని గురించి. అయితే మనం ఇక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చూడాలంటే అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అప్పటి నుంచి చెప్తున్నాం కదా. అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండొచ్చు, ఏమైనా లిమిట్ ఉందా, కాన్స్టిట్యూషన్లో ఇలాంటి లిమిట్ ఏదైనా పెట్టారా, ఒక ఫిక్స్డ్ ఫిగర్ ఉందా అంటే చూద్దాం. అయితే మనకి ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ జరగకముందు 15 మినిస్టర్స్తో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవాళ్ళు నెహ్రూ క్యాబినెట్లో. అయితే ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 1952లో జరిగిన తర్వాత మనకు 30 మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో చేర్చడం జరిగిందనమాట. అయితే ఈ నెంబర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ 50-60కి చేరింది. అయితే మనకి డేటా చూసుకుంటే లాస్ట్ డేటా అందరికన్నా హైయెస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరి టైంలో ఉన్నారంటే ఏపీ వాజ్పేయి గారి టైంలో 1999లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా స్వర్ణం చేసిన తర్వాత ఆయన కౌన్సిల్లో 74 మెంబర్స్ ఉన్నారు. అదే మనకి లీస్ట్ చూసుకున్నట్టయితే దేవేగౌడ గారి క్యాబినెట్లో 1996లో చూసుకున్నట్టయితే 21 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాత్రమే ఉన్నారు. అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఓన్లీ యూనియన్ లెవెల్లో ఉండదు, స్టేట్ లెవెల్లో కూడా ఇలాంటి ప్రాసెస్ మిమిక్ అవుతుంది. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మరి స్టేట్ లెవెల్లో ఎంతమంది ఉంటారు అంటే హైయెస్ట్గా మనకి ఇప్పటి వరకు మాయావతి గారు యూపీ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు 2002లో ఆమె కౌన్సిల్లో 79 మెంబర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేస్కి మంత్రి పదవినిచ్చి సంతృప్తి చేయడం చాలా రాజకీయ పార్టీకి అలవాటు. అయితే ఇలా చేసుకుంటూ పోతే కష్టం అవుతుందని చెప్పి మనకి ఒక లిమిట్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో నేషనల్ కమిటీ ఫర్ రివ్యూయింగ్ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఫిబ్రవరి 2000లో జస్టిస్ వెంకట చెల్లయ్య గారి కింద మనకి ఈ కమిటీ అనేది ఏర్పడడం జరిగింది. అయితే వీళ్ళు ఏం రికమెండేషన్ ఇచ్చారంటే 10% ఆఫ్ ద లిమిట్ కంటే ఎక్కువ మంది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభలో టోటల్ మెంబర్స్ 545 అయితే 543 అయితే
ఇప్పుడు ఈ టోటల్లో 10% కంటే ఈ లిమిట్ ఎక్సీడ్ కాకూడదు అని చెప్పారనమాట. సో అయితే దీన్ని మనం తీసుకున్నామా అంటే లేదు. ఎందుకంటే మనకి 91st అమెండ్మెంట్ ద్వారా 2003లో ఈ క్యాప్ని 15%కి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇప్పుడు టోటల్ స్ట్రెంత్లో తీసుకున్నట్టయితే ఓన్లీ 15% ఆఫ్ ద మెంబర్స్ని మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా డిజిగ్నేట్ చేయొచ్చు. బట్ ఇది యూనిఫామా కాదా అని చెప్పి ఒక 2 minutesలో చూద్దాము. అన్ని స్టేట్స్కి ఇదే నెంబర్ ఉంటుందా లేదా అని చెప్పి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే 91st అమెండ్మెంట్ 2003లో తీసుకొచ్చిన దాని ప్రకారం 15% క్యాప్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో నాకు చెప్పాం కదా 15% యూనిఫామ్ కాదని చెప్పి. అది వేటికి యూనిఫామ్ వేటికి కాదు అనేది చూద్దాం. అయితే ఇప్పుడు మనకి కొన్ని స్టేట్స్ ఉన్నాయి, చిన్న స్టేట్స్ అనమాట. సిక్కిం, గోవా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కొన్ని ఉన్నాయి. వీటిలో పాపులేషన్ 7 to 40 lakhs మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి చిన్న స్టేట్స్లో కూడా మనకి మినిమం, ఈ స్టేట్స్కే కాదండి, ఏ స్టేట్స్కైనా మినిమం 12 members మినిస్టర్స్గా ఉండాలి. అదే మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 15%. బట్ మనకి యూనియన్ టెరిటరీస్ లాంటి ఢిల్లీ కానీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కానీ చూసుకున్నట్టయితే వీటి యొక్క పాపులేషన్ 2 crores 1.5 crores ఉందన్నమాట రెస్పెక్టివ్లీ. సో వీటికి మాత్రం మినిస్టర్స్ ఎంతమంది ఉండొచ్చు అంటే 7 members 9 members. ఎందుకు ఇలా అంటే వీటికి మనం ఇందాక చెప్పుకున్న 15% క్యాప్ అనేది అప్లికబుల్ కాదనమాట. వీటికి ఓన్లీ 10% ఆఫ్ క్యాప్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఢిల్లీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 70 members సీట్ అయితే సో వాటిలో 10% మెంబర్స్ని మాత్రమే మినిస్టర్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అందువల్లనే ఢిల్లీకి 7 members మినిస్టర్స్గా ఉండాలి అండ్ జమ్మూ కాశ్మీర్కి 9 members మినిస్టర్స్గా ఉండాలి. సో వీటి గురించి యూనిఫామ్గా ఉండదు అనేది మనకు దీంతో అర్థమైపోయిందనమాట. సో ఇలా మనం ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే 7 to 40 lakhs ఉన్న యూనియన్ టెరిటరీస్కి ఏమో 12 members అయినా మినిమం ఉండాలి, 15% మ్యాక్సిమం ఉండాలి. బట్ ఇక్కడ 2 crores 1.5 crore పాపులేషన్ ఉన్న దగ్గర మాత్రం ఇంకా 7 ఉన్నారు, 9 ఉన్నారు. అంటే ఇది కొంచెం ఇన్ఈక్వల్ రిప్రజెంటేషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక డిస్క్రిపెన్సీ. అండ్ రెండవది ఏంటంటే మనకి ఎవరికైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బర్త్ ఇవ్వలేకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 15% క్యాప్ అని చెప్పుకున్నాం. ఈ 15% క్యాప్కి ఇవ్వనప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో వారిని సంతృప్తిపరచడానికి మనకి గవర్నమెంట్స్ ఏం చేశాయంటే పార్లమెంటరీ సెక్రటరీస్ అనే కొత్త టర్మినాలజీని తీసుకొచ్చాయన్నమాట. ఇది మనమే ఇన్వెంట్ చేసామంటే లేదు, ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఈవెన్ మనం ఇందాక మాట్లాడుకున్న క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఫాలో అయినవి అనమాట. ఆ ర్యాంకింగ్ కాన్స్టిట్యూషన్లో లేదని చెప్పుకున్నాం, అలాగే అది బ్రిటిష్ ప్రాక్టీస్ అనమాట. అండ్ ఈవెన్ ఈ పార్లమెంటరీ సెక్రటరీస్ అనే టర్మ్ ఏదైతే ఉందో ఈ రోల్ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసలేదు, ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు ప్రాక్టీస్ చేసేది. సో ఈ పార్లమెంటరీ సెక్రటరీస్గా కొంతమందిని అపాయింట్ చేయడం స్టార్ట్ చేసింది గవర్నమెంట్. సో అలా మనకి ఫస్ట్ 1951లో ఒకరిని అపాయింట్ చేయడం జరిగింది. దాని తర్వాత 1990లో సెంట్రల్ లెవెల్లో లాస్ట్ టైం పార్లమెంటరీ సెక్రటరీస్ని అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే చేయట్లేదండి, ఇది స్టేట్స్ కూడా చేస్తున్నాయి. ఈ స్టేట్స్ కూడా పార్లమెంటరీ సెక్రటరీస్ని అపాయింట్ చేయడం జరిగింది. సో దీనికి ఫేవరబుల్గా అస్సాం గవర్నమెంట్ 2004లో ఒక లాన్ తీసుకొచ్చింది పార్లమెంటరీ సెక్రటరీస్ని అపాయింట్ చేయడానికి. కాకపోతే సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే 2017లో ఈ అస్సాం తీసుకొచ్చిన లా ఏదైతే ఉందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి దీన్ని కొట్టి పారేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వచ్చేసి 2024 జనవరిలోనే 6 members పార్లమెంటరీ సెక్రటరీస్గా అపాయింట్ చేస్తే దాన్ని రిస్ట్రెయిన్ చేసింది. సో ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి. అయితే అస్సాం చేసిన దాన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టి పారేసిన తర్వాత కూడా హిమాచల్ ప్రదేశ్ స్టిల్ రిస్ట్రెయిన్ 6 పార్లమెంటరీ సెక్రటరీస్ అపాయింట్మెంట్ అనమాట. సో ఇది జరిగింది. సో ఇది మనం చూసుకున్నట్టయితే ఇది అనమాట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి, వాళ్ళ రోల్ గురించి,
వాళ్ళ ర్యాంక్స్ గురించి అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ గురించి. థ్యాంక్ యూ.